థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మరొకసారి ఈ మధ్యాహ్నం తర్వాత ప్రభా మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోవడానికి ప్రభా మీరు మాకు చూపిన కృపగా మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఆత్మచేత నియంత్రించబడేటువంటి ఆ స్వభావంలోకి, ఆ వ్యక్తిత్వంలోకి మేము మారినట్లుగా చూపించమని పరిశుద్ధాత్మ దేవునికి మమ్మల్ని అప్పగించుకోవడానికి ఇంకెక్కువ సహాయం కావాలని కోరుకుంటూ మమ్మల్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమె ఓకే, మనం ఇప్పుడు స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. 4వ పాఠ్య భాగం ఇది, 4వ పాఠం లేదా 4వ అధ్యాయం అనుకోవచ్చు. సో స్పిరిట్ కంట్రోల్డ్ టెంపర్మెంట్. ఓకే, సో ఆత్మచేత నియంత్రించబడినటువంటి వ్యక్తిత్వం లేదా స్వభావం, వ్యక్తిత్వ స్వభావం అని అనుకోవచ్చు. ఆత్మచేత నియంత్రించబడేటువంటి వ్యక్తిత్వ స్వభావం. ఓకే, సో ఇది సాఫ్ట్ సైకాలజీ కాదు. ఇది మనకు ఉన్నటువంటి స్వభావము వర్సెస్ పరిశుద్ధాత్మ అనేటువంటి వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడు మన ఎలా క్రమంగా నడిపిస్తాడు అనే దానికి సంబంధించింది. ఓకే, సో కాబట్టి దయచేసి మీరు ఇది శ్రద్ధగా ఆలకించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే పరిశుద్ధాత్మ ఆత్మ ఫలంలో మనం 9 విషయాలు ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం ఏవైతే ఉన్నాయో, విశ్వాసము, సహనం ఏదైతే ఉందో, విశ్వాసం, సాత్వికం ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిలో ఒక్కొక్క పర్సనాలిటీలో ఏముంటాయి, ఏమి ఉండవు అనే విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏమి తక్కువగా ఉన్నాయి, ఏది అవసరం అవుతుంది. ఓకే, సో ఓకే, శాంగ్ నెంబర్ 1. మనందరికి తెలుసు, శాంగ్ అనగానే పీపుల్ డ్రివెన్, అంటే ప్రజల చేత నడిపించబడేవాడు. అంటే ప్రజలు ఎటు అంటే అటు, అంటే ఎమోషన్, అంటే వారికి ఉన్నటువంటి ఆ ఎగ్జైట్మెంట్ ఉంది కదా, ఎగ్జైట్మెంట్, ఉద్రేకంతో ఎక్కడ ఏమి ఉంటే, ఎక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఎగ్జైట్మెంట్ ఇచ్చేటువంటి ఏమున్నా వాటి వైపు నడిపించబడతాడు. అలాగే ఎమోషనల్ అని చూసాం కదా, చాలా ఎమోషనల్, భావోద్రేకాల పరంగా నడుచుకుంటాడు. శాంగన్స్ ప్రాక్టికల్గా ఆలోచన చేయరు, భావోద్రేకాల పరంగా నడుచుకుంటారు. మూడోది టాకిటివ్, చాలా ఉత్సాహంగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు, మాటగారులు అనమాట. మాట లేకపోతే వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారని మనం చూసాం. అయితే శాంగ్యంలో సహజ కనిపించే ఫలాలు, ఆత్మఫలం ఏంటి అని అంటే ఏం కనిపిస్తుంది? ప్రేమ ఉంటుంది. శాంగ్యంలో ప్రేమ ఉంటుంది 100%. రెండోది ఏముంటుంది? సంతోషం ఉంటుంది, జాయ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. అలాగే మూడోది కైండ్నెస్ ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది. ప్రజల పట్ల, ఇతరుల పట్ల ఉండేటువంటి దయాళుత్వం అనేది ఉంటుంది. అంటే శాంగంలో సహజంగా ప్రభులోకి వచ్చిన, అంటే ఆత్మఫలంలో ఈ 3 సహజంగా ఉంటాయి. లవ్ ఉంటుంది, కైండ్నెస్ ఉంటుంది, అంటే దయాళుత్వం ఉంటుంది, జాయ్, సంతోషము ఉంటుంది. 3 ఉంటాయి. అయితే ఈ వ్యక్తిత్వం సహజంగా వెచ్చగా ఉంటారనమాట. ఈ వ్యక్తిత్వాన్ని ఏమంటారు అంటే హాట్ టెంపర్మెంట్ అంటారు, అంటే వెచ్చగా ఉంటారు అనమాట. టెంపర్మెంట్లో మనకు ఎలా ఉంటాయి అంటే కోల్డ్ టెంపర్మెంట్స్ ఉంటాయి, హాట్ టెంపర్మెంట్స్ ఉంటాయి అనమాట. రెండు కోల్డ్, 2 హాట్ ఉంటాయి మనకున్న 4 టెంపర్మెంట్స్లో, పర్సనాలిటీస్లో. ఓకే, అయితే ఏముంది? వీళ్ళకి ప్రేమ ఉంది, సంతోషం ఉంది, దయాళుత్వం ఉంది. మరి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళకి లోటైన ఫలాలు ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, అస్సలు ఉండదు. వీళ్ళకి లేని ఏంటి? ఆశ నిగ్రహం అస్సలు ఉండదు. ఆశ నిగ్రహం వీళ్ళకు ఉండదు. రెండోది ఏముండదు అంటే విశ్వాసం ఉండదు. వీళ్ళు విశ్వాసం చేత జీవించరు. వీళ్ళు ఎటుపడతారు, నడిపించబడతారు. అంటే ఉత్సాహం చేత, ఎగ్జైట్మెంట్ చేత నడిపించబడతారు. కానీ విశ్వాసం అనేది వీళ్ళ లోపల వెల్తిగా కనిపిస్తుంది మనకి. వీళ్ళు అన్నీ ఏం చేయాలనుకున్నా మేనేజ్ చేసుకుంటూ అలా కింద మీద పడి నడిపించుకుంటారు. విశ్వాసం అనేది కూడా మనం కొరతగా చూసేటువంటి లక్షణం. మూడోది ఏంటంటే లాంగ్ సఫరింగ్ ఉండదు. ఏముండదు? దీర్ఘ శాంతం అస్సలు ఉండదు. ఎక్కువగా అంత ఎక్కువ టైం వాళ్ళు అలా సహనాన్ని కలిగి ఉండలేరు. సో ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి, మనం చూసాం కదా, బలాలు కానీ బలహీనతలు ఏం చేస్తాయి? ఈ ఆత్మఫలంలోని వీటి మీద ప్రభావితము
చూపిస్తాయి అన్నమాట. ఉమ్? దేని దేని మీద ఏముండవు వీళ్ళకి? ఆశ నిగ్రహం అస్సలు ఉండదు. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. ఎటు పడితే అటు నడిపించబడతారు. కంట్రోల్లో ఉండలేదు. దీన్ని కంట్రోల్ చేయలేము. ఉమ్? మీకు ఒకసారి కావాలంటే నేను చూపిస్తాను. మీరు ఒక 4 గంటలు 5 గంటలు ఒక దగ్గర కూర్చున్నప్పుడు సరిగా కూర్చుండబెట్టలేదు. సో అంత అంటే అది మనకు తెలుసు డిసిప్లిన్ లేదనే విషయం కూడా తెలుసు. సో వాళ్ళ నడిపింపు కూడా ఎట్లా ప్రభావితం పడుతుంది అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏముండదు? విశ్వాసం ఉండదు. ఉమ్? దీర్ఘశాంతము ఉండదు. సో ఆశా నిగ్రహం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, విశ్వాసం ఉండదు. ఈ మూడు వాడికి కొడతా. నేను ఇప్పుడు 3 చూపిస్తున్నాను. మరొక మూడింటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. మిగతా 3 ఏంటి అని మీరు అడగ ముందే చెప్తున్నాను. ఓకే, ఎందుకు ఎందుకు ఈ 3 ఉండవు అంటే, శాంగును తక్షణ భావోద్వేగం మీద నడుస్తాడు కదా, ఇమ్మీడియట్లీ, వెంటనే తక్షణ భావోద్వేగాల మీద నడుస్తాడు. అందుకే ఆత్మఫలం మాత్రం స్థిరత్వం మీద నడుస్తుంది. ఆత్మఫలం దేనికి సంబంధించింది? స్థిరత్వానికి సంబంధించింది. స్టేబుల్గా ఉంటుంది. ఆత్మఫలం అనేది ఏమంటారు అని అంటే, అది పైన భావోద్రేకాలకు సంబంధించింది కాదు. ప్రేమ, సంతోషం, సమాధానము, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దయాళత్వం కావచ్చు, మంచితనం కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి స్థిరత్వానికి సంబంధించినవి. ఒక క్రైస్తవుని జీవితంలో స్థిరంగా ఉండాల్సినటువంటి లక్షణాలు అవి. అవి అప్పుడప్పుడు భావోద్రేకాల మీద అంటే ఎగ్జైట్మెంట్ మీద ఉండే లక్షణాలు కాదు. అది ఎందుకంటే అది క్యారెక్టర్ సంబంధించింది. అవునా? ఎగ్జైట్మెంట్కి సంబంధించినవి కావు. సరే, వీళ్ళ ప్రమాదం ఏంటి తెలుసా? రాసుకోవచ్చు ఇలాగ. ఆత్మపరమైన ప్రమాదం. వీళ్ళకు ఉండే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మపరమైన ప్రమాదం ఏంటంటే, శాంగంలో అంటే దేవుని యొక్క అభిషేకం ఉన్నా కూడా కన్సిస్టెన్సీ ఉండదు. దేవుని యొక్క కృప అంటే దేవుని యొక్క అది ఉన్నా కూడా వీళ్ళ లోపల ఏముండదు? కన్సిస్టెన్సీ ఉండదు. అంటే స్థిరత్వం ఉండదు అనమాట. దేనికి స్థిరత్వం ఉండదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆత్మఫలంలో 3 ఉన్నాయి. 3 ఏమో అవసరం, అవి లేవనగా అవసరం అవి. ఓకే, 3 కావాలి. 3 కావాలి. ఓకే, లేవు అన్నది ప్రాబ్లం లేదు. ఓకే, రెండోది కోలరిక్, లీడర్ అనమాట. మనందరికి తెలుసు కోలరిక్ అంటేనే స్ట్రాంగ్ లీడర్. అంటే చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి, బోల్డ్గా ఉండేటువంటి వ్యక్తి. సో మూడోది ఏంటి అని అంటే డిసిసివ్, అంటే నిర్ణయాలు త్వరగా తీసుకుంటాడు. స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చూసాం. సో అయితే కోల్డ్రిక్లో సహజంగా కనిపించే లక్షణాలు ఏంటి అంటే అంటే ఫెయిత్ ఉంటుంది కొద్దిగా. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది కొద్దిగా. గుడ్నెస్ ఉంటుంది, పర్లేదు, మంచివాడే. కోల్డ్రిక్లో మంచితనం ఉంటుంది. సో కోర్లెస్కి మూడోది ఉండేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది అనమాట. టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి ఎటు పడితే కదల్చబడు. అంటే ఎగ్జైట్మెంట్తో అటు ఇటు పరిగెత్తలేడు సాయంత్రం లాగా. సో సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి కంట్రోల్లోనే ఉంటాడు. ఇవి 3 ఆత్మఫలానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు. ఆత్మఫలంలో ఈ 3 లక్షణాలను కోల్డ్రిక్ కలిగి ఉంటాడు. అయితే లోటైన వాళ్ళ ఫలాలు ఏంటంటే, నువ్వు కోల్డ్రిక్ దగ్గర చూడండి అత్యంత ప్రమాదమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే మీక్నెస్ చూడవు. సాత్వికం ఉండదు వాళ్ళ దగ్గర. ఆ సాత్వికం కనిపించదు. ఆ తగ్గింపు, ఆ వినయము అస్సలు ఉండదు. ఎందుకంటే మనం చూసాం వీళ్ళ బలహీనత ఏం చేస్తుంది అని అంటే, ఎందుకు వాళ్ళ దగ్గర అది కనిపించదు అని అంటే, యాంగర్, కోపం ఎక్కువ వీళ్ళకి. ఏమన్నా సో రూడ్గా ఉంటారు, హార్ష్గా ఉంటారు, ఫీలింగ్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి సాత్వికం కనిపించదు. రెండోది దయ అవసరం. దయ కూడా ఉండదు వీళ్ళకి. ఏముండదు? దయ ఉండదు. కైండ్నెస్ ఉండదు. దయాలుత్వం కదా, దయాలుత్వం ఉండదు. మూడోది లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కూడా వీళ్ళకి ఉండదు. కోల్రిక్ సో వాళ్ళకు ఉన్నటువంటి కోపము, లేకపోతే ఫీలింగ్స్ లేకపోవడము కదా, భావాలు, ఇతర భావాలను పట్టించుకోకపోవడము, టాస్క్ ఓరియంటెడ్, ఈ లక్షణాలన్నిటి కారణంగా ఏమవుతుంది అని అంటే వీళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఈ 3 కనిపించవు. తాత్వికం కనిపించదు, దయాలుత్వం కనిపించదు, లాంగ్ సఫరింగ్ కూడా కనిపించదు. ఇంతకుముందు మీకు లాస్ట్ సెషన్లో ఇవన్నీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అవునా? భార్యకి ఏమన్నా అయితే ఫుడ్ విషయంలో కానీ ఇతరాతర విషయంలో కానీ ఎలా పట్టించుకుంటారు, ఎలా పట్టించుకోరు, ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఎందుకు? కోల్రిక్ ఫలితం కోరుతాడు కానీ మనసుల్ని గాయపరచగలడు. కోల్రిక్ కావాల్సింది ఏంటి? రిజల్ట్, అంతే.
దానివల్ల మనుషులు గాయమవుతున్నారా, ఎలా అవుతున్నారా అనేది అవసరము లేదు. టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి టాస్క్ రీచ్ కావాలి అంతే. ఉం? కోల్రిక్తో ఆత్మపరమైన ప్రమాదం ఏంటి అంటే ఫలితం కోసం ప్రేమను కూడా త్యాగం చేస్తాడు ఈయన. అందుకే చూడండి, వీళ్ళు ఒక టాస్క్ ఓరియంటెడ్ ఉన్న మీరు కోల్రిక్స్ చూస్తే ఒక ఉద్యోగం కోసం లేకపోతే వీళ్ళు ఏదైనా సాధించడం కోసం పెళ్ళి అయితే భార్యను కానీ పెళ్లి కాకముందు పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయిలను కానీ ఈజీగా వాళ్ళు త్యాగం చేసుకోగలుగుతారు కెరీర్ కోసం. ఉం? ఎటైనా పోతారు, విదేశాల్లో ఆఫర్ వస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసైనా వెళ్ళిపోతారు ఈజీగా. వీళ్ళకి పెద్ద ప్రాబ్లము కాదు. ఎందుకనంటే వీళ్ళు టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి వాళ్ళ అరే ఫీలింగ్ అట్ అవుతుందేమో, వాళ్ళు గాయపరచబడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకేమీ ఉండదు. అదే అనమాట. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే మంచి నిజమైనటువంటి ప్రేమను కూడా త్యాగం చేసుకోగలుగుతారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సిందేంటి? ప్రేమ కాదు, వాళ్ళకి కావాల్సిందేంటి? టాస్క్ రీచ్ అవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి గమ్యాన్ని గోల్ రీచ్ అవ్వడం, అది ఇంపార్టెంట్ అనమాట. అందుకే కి ఆ ఫీలింగ్స్ ఎలా ఉండవు కదా, భావాలను ఎదుటి వ్యక్తి భావాలను హర్ట్ చేస్తున్నాం అనేది ఉండదు కాబట్టి ఈజీగా వెళ్ళి పని చేయగలుగుతారు అనమాట. ఎందుకు అలా చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చేయగలుగుతారు. ఉం. మూడోది మెల్లన్కొల్లి. సో మెలంకోలి లోతైనటువంటి వ్యక్తులు, లోతైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, అనలిటికల్ మంచి ఆలోచనపరమైనటువంటి వ్యక్తులు, చాలా అద్భుతమైనటువంటి థింకర్స్ అన్నమాట. ఆలోచన చేయగలిగినటువంటి ఆ, వ్యక్తులు అనలైజ్ చేయగలుగుతారు దేన్నైనా, ఏది రైట్ ఏది రాంగ్ అని ఈజీగా వాళ్ళు అది చేసుకుంటారు. వీళ్ళ మూడో మంచి విషయం ఏంటంటే పర్ఫెక్షనిస్ట్స్. మెలంకోలిక్స్ అందరూ పర్ఫెక్షనిస్ట్ అనమాట. సో మెలంకోలో సహజంగా కనిపించే ఫలాలు ఏంటంటే చాలా విశ్వాసం, అంటే ఫెయిత్ఫుల్గా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, విశ్వాసం ఉంటుంది. సారీ. తర్వాత గుడ్నెస్, చాలా మంచితనం ఉంటుంది. మూడోది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులు. మెలంకోలికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అనవసరమైన కోరికలు ఆశలు అంటే ఉద్రేకంతో కానీ పరిగెత్తలేరు వాళ్ళు, సెల్ఫ్ కంట్రోల్లోనే ఉంటారు. అయితే వీళ్ళకు లోటైనటువంటి విషయాలు ఏంటంటే జాయ్. మెలంకోలిక్లో పెద్ద ప్రమాదం ఏంటంటే మెలంకోలిక్ జాయ్గా ఉండడం, అంటే సంతోషంగా ఉండడం చాలా కష్టం. ఇది కష్టమైన పని మెలంకోలిక్. ఓకే. రెండోది పీస్, కొంచెం సమాధానం. మెలంకోలిక్లో కొంచెం పీస్ కూడా తక్కువ, సమాధానం. అంటే మెలంకోలిక్ ఏమనుకుంటాడు అని అంటే నేను రైట్ కాబట్టి వాళ్ళు ఉంటేంది లేకపోతేంది ఎవరైనా, అంటే ఆ క్రమంలో, ఆ పర్ఫెక్షనిస్ట్ క్రమంలో తను రైట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళను పెద్దగా కన్సిడర్ చేయరు. వాళ్ళు ఉంటేంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంటే ఉంటారు లేకపోతే లేరు అన్నట్టుగా ఉంటుంది. అందరితో సమాధానం ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వీళ్ళు సమాధానము వీళ్ళకి కావాలి. మూడోది కైండ్నెస్, దయ. కొంచెం మెలంకోలికి ఈ పర్ఫెక్షనిస్ట్లో పడిపోయి ఏం చేస్తారు అని అంటే కొంచెం దయ కూడా, దయాలుత్వము తక్కువ ఉంటుంది. సో వాళ్ళ గురి వాళ్ళ లైక్నెస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్వభావం బట్టి దయాలత్వాన్ని మనం తక్కువ చూస్తాం. సో ఇవి లోటుగా ఉన్నాయి. ఎందుకు అంటే మెలంకోలికి లోపలే జీవిస్తాడు. అంటే ఇంట్రోవర్ట్ మెలంకోలికి లోపలన్నీ అనుకుంటాడు, బయటికి అవి అది కావు. సో అందుకే ఆత్మఫలం ఏంది? బయటికి కనిపించేది కదా, ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? లోపలనా బయటివా? బయటికి చూపించేవి, బయటికి కనిపించేవి, అవి బయటికి ప్రవహిస్తాయి అవి. సో ఈ వ్యక్తి ఇంట్రోవర్ట్ కాబట్టి ఈ కారణం చేత ఏమంటే లోపల లోపల ఇట్లా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ అది చేస్తూ ఉంటాడు. అవి బయటికేమో పూర్తిగా రిఫ్లెక్టివ్. అందుకే వీళ్ళకున్న ఆత్మపరమైన ప్రమాదం ఏంటి అంటే సత్యం ఉంది కానీ జీవం కనిపించదు. ఏముంది? సత్యం ఉంది కానీ జీవం కనిపించదు. అనే సీరియస్గా మాట్లాడడమో లేకపోతే డల్గా మాట్లాడడం, మూడిగా మాట్లాడడం ఉంటుంది అనమాట. అంటే ఉత్సాహం, ఆ జీవం కనిపించదు అనమాట. అర్థమవుతుందా? సో నాలుగోది ప్లెగ్మాటిక్. మనందరూ తెలుసు ప్లెగ్మాటిక్ స్వభావం ఏంటిది? కామ్, చాలా ప్రశాంతంగా ఉండాలా, పాసివ్, పాసివ్గా ఉంటారు. పీస్ మేకర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా ఎందుకన్నా వదిలేయండి అంటే అంత సింపుల్గా నచ్చదు అనమాట వీళ్ళకి. ఏంటిది? ఒకవేళ మనం వాక్యం మీద డిస్కషన్ పెట్టుకున్నా నచ్చదు వీళ్ళకి. ఇప్పుడు వాక్యం మీద చర్చ పెట్టుకున్నాం, ఏది రైట్ ఏది రాంగ్ అని ఒక మంచి సత్యం తీసుకోవడానికి చర్చ పెట్టుకున్న వీళ్ళకి నచ్చదు. అప్పుడు క్లాసులలో ఏదన్నా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ప్లెగ్మాటిక్ ఉంటే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అక్కడ నుంచి.
ఎందుకంటే ప్లెగ్మాటిక్ ఇవన్నీ అన్నా అవన్నీ అవసరం లేదన్నా, మీరు చెప్పేది చెప్పండి, వినేటోడు వింటాడు, లేకపోతే లేదు, మనం ఇట్లా డిస్కషన్ చేయొద్దని అంటారు అనమాట. ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు ఉంటుంది అనమాట. సో సో వీళ్ళకి కామ్గా ఉండడం, సమాధానంగా ఉండడం కోరుకుంటారు కాబట్టి డిస్కషన్ కూడా వీళ్ళకి ఏమని ఎలాగ అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదో గొడవ పెట్టుకున్నట్టుగానే ఫీల్ అవుతారు అనమాట. అది గొడవ కాదు, కానీ వాళ్ళకి గొడవలాగానే అనిపిస్తుంది అనమాట అలా. సో ప్లెగ్మాటిక్లో సహజంగా అనిపించే లక్షణాలు ఏంది? సమాధానం, పీస్ కదా, ప్రేమ, సంతోషం, సమాధానం మూడోది ఉంటుంది. దయగలిగిన వ్యక్తులు, దయాలుత్వం ఉంటుంది రెండోది. మూడోది లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, అసలు వీళ్ళని ఎన్ని చేసినా పెద్దగా ఏమి బ్లాస్ట్ అవ్వరు అనమాట, అలాగే ఉండిపోతారు సంవత్సరాల తరబడి. పెద్దగా ఏం అంటే కంప్లైంట్స్ ఎక్కువ లోపల ఉన్నా చెప్పరు, వాళ్ళు బయటకు ఓడ్చుకుంటా ఉంటారు. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, సహిస్తారు, ఓడ్చుకుంటారు. సో లోటైన ఫలాలు ఏంటి అని అంటే సెల్ఫ్ కంట్రోల్, వీళ్ళకి కూడా ఏముండదు, ఆశా నిగ్రహము కావాలి. రెండోది విశ్వాసం కావాలి. ఉమ్. మూడోది మంచితనం కావాలి. వీళ్ళకి మంచితనం తక్కువ ఉంటుంది, చెప్పాం కదా, గివింగ్ దగ్గర కానీ ఇతరులకు ఏమైనా చేసే దగ్గర కొంచెం వెనుకబడి ఉంటారు. సో వీళ్ళకి కొంచెం గుడ్నెస్ కూడా కావాలి, అఫ్ కోర్స్ మంచితనం కావాలి. ఉమ్. కొంచెం సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తారు ఎక్కువగా. వీళ్ళు ఏమిటిది అంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తారు కాబట్టి ఏం కావాలా, ఇతరుల గురించి కూడా ఆలోచించాలంటే కాస్త మంచితనంలో కావాలి, మంచితనం కావాలి. ఎందుకు ప్లెగ్మాటిక్ సంఘర్షణను తప్పుకుంటాడు. ప్లెగ్మాటిక్ ఏమి ఇష్టం ఉండదు, సంఘర్షణలు, విభేదాలు, ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు. ఉమ్. కానీ ఆత్మఫలం నీతిగా నిలబడుతుంది. ఆత్మపరమైన ప్రమాదం ఏంటి అని అంటే శాంతి ఉంది కానీ ఏం లేదు, విధేయత ఉండదు. ప్లెగ్మాటిక్ దగ్గర కామ్ ఉంటాడు, సమాధానం ఉంది కానీ ఏముండదు అంటే ఒబీడియన్స్ కనిపించదు. వాక్యానికి అస్సలు ఒబీడియన్స్ కనిపించరు, చూపించరు అనమాట. వింటారు, ఎన్ని గంటలు చెప్పినా వింటారు, ఓపికగా వింటారు, కామ్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, కానీ వాక్యానికి విధేయత చూపరు. ఓకే, ఒక కీలక సత్యం చూద్దాం ఇందులో. ఈ 4 పర్సనాలిటీలు ఈరోజు మరొక మరొక టైటిల్ చెప్తాను మీకు. ఒక 4 పర్సనాలిటీకి నేను రకరకాల పేర్లు చెప్తున్నాను కదా, అవునా? ఫస్ట్ పేరు, ఆయన పెట్టిన పేరు ఏంటి? శాంగ్యూన్, కోల్రిక్, మెలంకోలి, ప్లెగ్మాటిక్. సో ఈ 4 స్వభావాలు అర్థం చేసుకోవడానికి, 4 పర్సనల్ టెంపర్మెంట్స్ అర్థం చేసుకోవడానికి మరొక 4 పేర్లు చెప్పాను వీళ్ళకి. శాంగ్యూన్ ఎవరు? టాకర్స్. కోల్రిక్ డూయర్స్. మెలంకోలి థింకర్స్. ప్లెగ్మాటిక్ వాచర్స్. ఓకే, ఇప్పుడు మరొక టైటిల్ చూద్దాం వాళ్ళకి. ఓకే, శాంగ్యూన్స్ ఏమంటారు అంటే పాపులర్ పర్సనాలిటీ అంటారు. పాపులర్ పర్సనాలిటీ. శాంగ్యూన్స్ ఏంటంటే పాపులర్, ప్రజల్లో తొందరగా నాంతారు, మింగిల్ అవుతారు. అలా అంటే ప్రజలకి తెలియని ఉత్సాహం ఉంటుంది, పాపులర్ అవుతారు తొందరగా. శాంగ్యూన్ ఉంటే పాపులర్ అవుతారు, మిగతా వాళ్ళు పాపులర్ కాదు. 4 పర్సనాలిటీలో ముందు పాపులర్ అయ్యేది శాంగ్యూన్. ఎందుకంటే ప్రజలతో మింగిల్ అయిపోతారు, ఎక్కువ మాట్లాడతారు, స్నేహభావంగా మాట్లాడతారు, క్లోజ్గా ఇంటరాక్ట్ అయిపోతారు. కాబట్టి తొందరగా ప్రజలు ఏమవుతారు, వాళ్ళు మింగిల్ అయిపోతారు, కాబట్టి పాపులర్ అవుతారు. అది పాపులర్ పర్సనాలిటీ అనమాట. కోల్రిక్ స్ట్రాంగ్ లీడర్స్ కాబట్టి వాళ్ళని ఏమంటారు అంటే పవర్ఫుల్ అంటారు. పవర్ఫుల్ పర్సనాలిటీ, పవర్ఫుల్ టెంపర్మెంట్ అనమాట. కోల్రిక్ ఎలా ఉంటారు? చాలా పవర్ఫుల్గా ఉంటారు, అస్సలు దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, అన్నిట్లో నిర్ణయాల్లో కానీ అన్నిట్లో స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, మూడోది మెలంకోలి. మెలంకోలి ఏంటి అంటే పర్ఫెక్షనిస్ట్ అంటారు వాళ్ళని, పరిపూర్ణత కలిగిన వాళ్ళు పర్ఫెక్షనిస్ట్ అంటారు. ఇవి 4 Pల మీద గుర్తుపెట్టుకోండి: పాపులర్, పవర్ఫుల్, పర్ఫెక్షనిస్ట్. నాలుగోది ఏంటంటే పీస్ మేకర్ అనమాట. 4 Pలు, పీస్ మేకర్. ఓకే, అర్థమైందండి? మరొక పేరు చూసినాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఓకే, శాంగ్యూన్ పాపులర్, కోలరిక్ పవర్ఫుల్, మెలంకోలి పర్ఫెక్షనిస్ట్, ప్లెగ్మాటిక్ పీస్ మేకర్. అర్థమైందా? సో ఒక కీలక సత్యం, టెంపర్మెంట్. టెంపర్మెంట్ అనేది నీ కర్మాగారం. అంటే ఏమంటారు, నీ స్వభావాన్ని పనిచేసే విధానానికి సంబంధించిన టెంపర్మెంట్ అనేది. స్వభావం ఎలా ఉంది, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆ వ్యక్తిత్వం ఎలా డెవలప్ అవుతుంది, ఎలా అదవుతుంది అనేది తెలియజేసేటువంటి నీ కర్మాగారం. అయితే హోలీ స్పిరిట్ ఏంటిది అంటే రూపాంతరం. హోలీ స్పిరిట్ నీ జీవితంలోకి రావడం ద్వారా నీ కర్మాగారంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ ఏం కావాలా? రూపాంతరము చెందాలి. ఉమ్.
అందుకే ఆత్మఫలం అనేది నీ టెంపర్మెంట్ విరుద్ధంగా పనిచేస్తుంది. దేనికి విరుద్ధంగా పనిచేస్తుంది ఆత్మఫలం? ఆత్మఫలం నీ టెంపర్మెంట్లో ఉన్న బలహీనతలను యాక్సెప్ట్ చేయదు. దాని విరుద్ధంగా ఆత్మఫలం పనిచేస్తుంది. అందుకే మీరు చూశారు కదా, శరీర కార్యాలు ఏంటి అంటే ఏమున్నాయి? చాలా ఉన్నాయి అక్కడ శరీర కార్యాలు, అవునా? ఉమ్? కోపము, క్రోధము, ద్వేషము కదా, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, ఉమ్? ఇవన్నీ ఏంటి? శరీర కార్యాలు. ఇప్పుడు ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ శరీర కార్యాలకు అది తావు ఇవ్వదు. ఇప్పుడు మన బలహీనతలకు సంబంధించినవి కదా కోపం, కోరికలో కోపం ఉంది, అవునా? అట్లా ఒక్కొక్క లక్షణాలు మనం అక్కడ చూసుకోవచ్చు, అవి ఎవరి లోపల ఉంటాయి అనేది కూడా. ఉమ్. సో అదే అనమాట. రెండోది, స్పిరిట్ ఫలాలు ఎందుకు అవసరం? క్షమించాలి, ఆత్మఫలం ఎందుకు అవసరం? ఓకే. ఆత్మఫలము ఎందుకు అవసరము అని అంటే, నాలుగు, ఒక్కొక్క పర్సనల్ ఒకటి అవసరం కాబట్టి మనం చూస్తున్నాం. నాలుగు విషయాలు ఇక్కడ చూద్దాం, ఏమేమో ఎందుకు అవసరం అనేది. శాంగ్ శాంగునికి ఏమో స్థిరత్వం కోసం కావాలి. దేనికోసం కావాలా? శాంగునికి స్టెబిలిటీ ఉండదు అనమాట, స్థిరంగా ఉండలేడు, పనులు మారుస్తాం. మీకు తెలిసిన శాంగులు అని చూడండి, జీవితంలో కనీసం ఒక 7-8 పనులన్నీ చేసి ఉంటారు ఇప్పుడు, అంటే 7-8 రకాల పనులన్నీ చేసి ఉంటారు అనమాట. అట్లా ఒకే పని చేయలేదు, స్థిరత్వం ఉండదు వాళ్ళకి. అది ఎట్లా ఉంటుంది అంటే మల్టీ టాలెంట్ లాగా ఉంటుంది మనకు కనిపిస్తుంది, కానీ దేంట్లో స్థిరంగా ఉండదు. కోల్రిక్ మృదుత్వం కోసం. కోల్రిక్ ఏముండదు? మృదు స్వభావం ఉండదు కోల్రిక్ దగ్గర. ఆ సాత్వికము, దయ ఇవన్నీ ఉండవు, సహనం కూడా ఉండదు. మెలంకోలికి ఏం కావాలంటే జీవం, లైఫ్ కావాలి. యాక్చువల్లీ మెలంకోలికి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ డల్, ఆ మూడినెస్ డల్ ఏం చేస్తుంది అంటే జీవం లేనట్టుగా కనిపిస్తాడు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలా? జీవం కావాలి, లైఫ్ కావాలన్నమాట. ప్లెగ్మాటిక్ ఏం కావాలంటే ధైర్యం కోసం. ప్లెగ్మాటిక్ ఏం తక్కువ ఉంటుంది? పిరికిగా ఉంటారు, ధైర్యము, టిమిడ్ అంటారు, అంటే పిరికితనం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏం కావాలా? ధైర్యం కావాలా. ధైర్యం కోసం చూద్దాం ఏంటి అసలు వీటి అసలు అర్థం ఏంటి, మనం ఎందుకు వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, వీటి అసలు అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏంటి వీటి అసలు అర్థం? గలతీ 5:22 ఆత్మఫలంలో అసలు అర్థం ఏంటిది? ఇది పర్సనాలిటీ పాలిష్ కాదు, ఇది క్రీస్తు రూపం. మనకున్న పర్సనాలిటీని దేవుడు పాలిష్ చేయాలనుకోవట్లేదు, అవునా? మెరుగుపరచాలనుకుంటున్నాడా? నో నో నో. మనం పర్సనాలిటీని మెరుగుపరచుకోవడానికి చేయట్లేదు, మనం క్రీస్తు రూపంలోకి మారడానికి ప్రయత్నం చేయాలి, అవునా? కొద్దిగా డెవలప్ చేసుకుంటే, కొంచెం మెరుగుపరుచుకుంటే చాలు అనేది కాదు. వినండి, జస్ట్ నీ టెంపర్మెంట్ దేవుడు ఉపయోగిస్తాడు, కానీ నీ స్వభావాన్ని ఆత్మ మార్చాలి. నీ టెంపర్మెంట్ దేవుడు వాడుకుంటాడు, నీ టెంపర్మెంట్లో ఉన్న బలాలు వాడుకుంటాడు, కానీ స్వభావం ఏం కావాలా? మార్చాలి. వ్యక్తిత్వం వాడుకుంటాడు, కానీ స్వభావాన్ని మార్చాలి. పరిశుద్ధాత్మ చేత అది మార్చబడాలి. ఓకే. ఇప్పటి వరకు మనం ప్రతి టెంపర్మెంట్లో 3 సహజంగా ఉండే చూసాం, 3 లోటుగా ఉన్నాయి చూసినాం కదా. 3 సహజంగా ఉన్నాయి చూసినాం, 3 ఏమేమి లోట్లు ఉన్నాయి చూసాం. అయితే ఇప్పుడు ఏం చూద్దాము అని అంటే, కానీ మిగిలిన 3ను ఉద్దేశపూర్వకంగా వదిలేసాం. ఎందుకంటే అవే నిజమైన పోరాటం జరిగే స్థలాలు అనమాట మనకి. ఒక 3టిని ఉద్దేశపూర్వకంగా నేను వదిలేశాను, ఎందుకంటే అవే నిజమైనటువంటి పోరాటం కలిగే స్థానాలు. ఇప్పుడు వాటిని స్పష్టంగా చూద్దాం మనం. సో ఆత్మఫలాలు 3 వర్గాలుగా చూడాలి. ఓకే, ఆత్మఫలాలు ఎన్ని వర్గాలుగా చూడాలా? 3 వర్గాలుగా చూడాలి. ప్రతి వ్యక్తిలో 9 ఫలాలు ఇలా పంచబడతాయి. చూద్దాం ఎలా పంచబడతాయి. నేచురల్, మొట్టమొదటిది ఏంటిది? నేచురల్ అంటే నీ స్వభావం వల్ల సహజంగా కనిపించేవన్నమాట. నీ స్వభావం వల్ల సహజంగా కనిపిస్తాయి, నేచురల్గా ఉండేటివి. చూసినాం కదా, ఒక్కొక్క దానిలో 3 నేచురల్గా ఉండే లక్షణాలు చూసాం కదా, ఒక్కొక్క పర్సన్, వాటి నేచురల్ అంటారు. రెండోది 3 మనకు లోటైనవి చూసినాం, అవునా? వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? రెసిస్టెడ్ అంటారు అనమాట. రెసిస్ట్ అంటే నీ స్వభావాన్ని వాటిని వ్యతిరేకిస్తుంది. నీ బలహీనతలు ఏం చేస్తాయి? ఈ మూడింటిని మనం ఏవైతే లోటగా ఉన్నాయో చూసినామో వాటిని వ్యతిరేకిస్తాయి, రానివ్వం. ఇప్పుడు ఎగ్జాంపుల్, కోల్డ్రింక్ కోపం ఎక్కువ, కానీ కోపం వల్ల ఏమవుతుంది? సాత్వికాన్ని అది వ్యతిరేకిస్తుంది, అవునా?
అంగీకరించదు. నాకు సాత్వికం ఉండదంటే ఒప్పుకుంటుందా? కోపం ఉన్న పర్సనాలిటీ సాత్వికం కావాలంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అవునా? మెలంకోలి ఉన్నాడు, మూడి పర్సెంట్ జాయిగా ఉండమంటే ఈజీయా? సంతోషం. చూడండి, అంటే ఇవి వ్యతిరేకిస్తున్నాయి. అర్థమవుతున్నాయా? సహజంగా ఉండే మూడు లక్షణాలు ఉన్నాయి, లోటైన మూడు లక్షణాలు ఉన్నాయి. ఈ లోటైన మూడు లక్షణాలు ఏం చేస్తున్నాయి అంటే రెసిస్ట్ చేస్తున్నాయి. దేని రెసిస్ట్ చేస్తున్నాయి? ఈ మూడింటిని ఏది రెసిస్ట్ చేస్తున్నాయి? నీ స్వభావం, నీ బలహీనతలు వాటిని ఏం చేస్తున్నాయి? రెసిస్ట్ చేస్తున్నాయి. అందుకే నీ వల్ల కాదు అలా ఉండమని చెప్పినప్పుడు ఆ కంట్రోల్ తప్పుతావు అక్కడ. అవునా? అదే నీ ప్రాబ్లం. అవునా కదా? మీరు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఏ ఫలాలైతే లోటుగా నీ జీవితంలో ఉన్నాయో వాటిని ఆ, నీ జీవితంలోకి రాకుండా చేస్తుంది ఏంటంటే బలహీనతలు. ఉం? సో శాంగును ఎక్సైట్మెంట్ చేత నడిపించబడతాడు. మీతో బాగానే ఉన్నాయి కానీ మూడు లోటైన దానిలో ఏం చూసినాము? విశ్వాసము ఉండదు, లాంగ్ సఫరింగ్ ఉండదు. ఎందుకు? ఇప్పుడు అలాంటి వాళ్ళని ఓర్చుకోమంటే వాళ్ళ వల్ల కాదు. అలాగే కోరిక, కోపం ఎక్కువ. సాత్వికంగా ఉండమంటే కష్టం అవుతుంది. అవునా? ఆ కోపం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన జీవితంలో సాత్వికత్వాన్ని లేకుండా చేస్తుంది. దాన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. అది వ్యతిరేకిస్తుంది. మెలన్కోలికి మూడ్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. మూడ్ ఆఫ్ ఉన్న వ్యక్తిని ఎప్పుడు జాయిగా ఉండమని ప్రోత్సహించడం అనుకో అవుతుందా? అవ్వదు. అంటే ఈ మూడు ఏం చేస్తుంది? ఈ డల్ మూడ్ ఏం చేస్తుంది? మూడిగా ఉండడం ఏం చేస్తుంది అంటే జాయిని రానివ్వకుండా చేస్తుంది జీవితంలోకి. నిజమా కదా? అట్లా వ్యతిరేకిస్తుంది. అట్లా ప్రతి పర్సనాలిటీలో ఉన్నటువంటి నీ బలహీనతల వారిని ఏమవుతుందంటే ఇప్పుడు లోటైన మూడికి ఏం చేస్తున్నాయి? అవి రెసిస్ట్ చేస్తున్నాయి. అందుకే అవి నీ జీవితంలోకి రావట్లేదు, కనిపించట్లేదు. అందుకే నువ్వు ఎప్పుడు అక్కడే పడిపోతావు. కావాలంటే చూడు. అవునా? నిజమా కదా? నువ్వు అక్కడే ఎందుకు పడిపోతున్నావు? ఎందుకంటే అది నీ బలహీనత. అవునా? ఎవరైనా పడిపోయేది ఎక్కడండి? బలహీనతలోనా, బలాలలోనా? అర్థమవుతుందా? సో మనకి ఏ బలహీనతలు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవేటి దగ్గరే పడిపోతాం. సాత్వికం చూపించాల్సిన చోట మనకు కోపం బలహీనత అనుకో, కొలరికి అయితే కోపమే చూపిస్తారు. సాత్వికం పనిచేస్తాడా? పనిచేయనివ్వదు. ఈ కోపం ఏం చేస్తుంది? సాత్వికతని రాకుండా వ్యతిరేకించి చేస్తున్నాం. చూడండి, అర్థం చేసుకోండి. ఈ బలహీనతలు మీరు అర్థమైతే అసలు మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మీకు తెలిసిపోతుంది. మూడోది ఏమంటారంటే హిడెన్ అన్నమాట. ఉన్నాయి కానీ ఉపయోగించబడవు. అర్థమవుతుందా? మూడు వర్గాలు అన్న ఒకటేమో నేచురల్గా మూడు ఉన్నాయి, మూడేమో రెసిస్ట్ చేస్తున్నాయి మన బలహీనతలు ఆ మూడింటిని రెసిస్ట్ చేస్తున్నాయి. నీ స్వభావం ఏం చేస్తుంది? ఆ మూడింటిని రానివ్వట్లే, వ్యతిరేకిస్తుంది. మరొక మూడేమంటే నీ లోపలే ఉన్నాయి కానీ అవి బయటికి ఉపయోగించట్లేదు. అర్థమవుతుందా? 9 ఆత్మఫలం ఉన్నటువంటి 9టిని, మూడు సహజంగా ఉన్నాయి, మూడింటినేమో నీ స్వభావం వ్యతిరేకిస్తుంది, మరొక మూడేమో అంతర్లీనంగా ఉన్నాయి కానీ ఉపయోగించుకోవట్లేదు. చూద్దాం ఇప్పుడు ప్రతి టెంపర్మెంట్లో ఈ మూడో వర్గం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, శాంగంలో ఏం చూసినాం? నేచురల్గా ప్రేమ ఉంది. అవునా? సంతోషం ఉందని చూసినాం. వాళ్ళు ప్రధానికి ఎంజాయ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు కాబట్టి సంతోషంగా అనిపిస్తుంది. మూడోది ఏంటిది? దయ కూడా కనిపిస్తుంది. కానీ వాళ్ళ కంట్రోల్ చేస్తున్న, రెసిస్ట్ చేస్తున్న ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. వాళ్ళకి ఏముండదు? ఆశా నిగ్రహం ఉండదు. ఎగ్జైట్మెంట్ చేత నడిపిస్తపడుతున్నారు కాబట్టి వీళ్ళని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోమంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వాళ్ళ స్వభావం ఏం చేస్తుంది? దీన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఫెయిత్ ఉండదు, విశ్వాసము ఉండదు. వాళ్ళు దేనికి ముందు ఎదురైతే దాని చేతనే నడిపించబడతారు కాబట్టి ఫెయిత్ ఉండదు, విశ్వాసం తక్కువ ఉంటుంది. మూడోది లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము కలిగి ఉండరు. వీళ్ళకు దీర్ఘశాంతము ఉండదు. సో మరి హిడెన్ ఏంటి? ఉన్నాయి కానీ వాడట్లేదు. ఏంటి? పీస్. వీళ్ళ సమాధానం ఉంటుంది కానీ వాడరు. ఓకే, మంచితనం ఉంటుంది కానీ వాడరు, ఉపయోగించరు. మీక్నెస్, సాత్వికం ఉంటుంది కానీ ఉపయోగించరు. ఉంటాయి కానీ వాడరు. లోపల ఉంటాయి, బయటికి కనిపించవు. అర్థమవుతుందా? అంటే ప్రతి పర్సనాలిటీలో మూడు ఉన్నాయి, మూడేమో పని మూడింటిని
మన స్వభావం వ్యతిరేకిస్తుంది. మరొక మూడు ఉంటాయి కానీ బయటికి చూపట్లేదు మనం. అర్థమవుతుంది ఎందుకు? ఎందుకు చూపించండి ఏంటంటే శాంగ్యూన్ లోపల శాంతి ఉండవచ్చు కానీ శబ్దం ఎక్కువ. అవునా? మనం అనుకున్నాం కదా పీస్ ఉంది, లోపల పీస్ ఉంటుంది కానీ ఎప్పుడు గల్లర 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 ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ పీస్ ఏమవుతుంది? డామినేట్ అవుతుంది. అర్థమవుతుంది పాయింట్. అలా అనమాట. వినయం ఉంది కానీ దృష్టి ఏముంది? హంబుల్ పర్సన్సే కానీ దృష్టి ఎక్కడుంది? సెల్ఫ్ తన మీదనే ఉంటుంది. నేను హ్యాపీగా ఉండాలి, నేనేం చేయాలి, బయటకు వెళ్ళాలి, నేను ఎక్సైట్మెంట్ అవ్వాలి, ఇదే ఉంటుంది. కాబట్టి వినయం ఉన్నప్పటికీ దృష్టి వలన ఏమవుతుంది అని అంటే అది సెల్ఫ్ సెంటర్డ్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కోహ్లీ ఇప్పుడు సెల్ఫ్ తనను తాను ఆనందిస్తాడు అనమాట. తను ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. కోహ్లీ గురించి శాంగన్ గురించి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. శాంగన్ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. రెండోది కోహ్లీలో నేచర్ ఏం చూసినాం? ఫెయిత్ ఉంది. అవునా? విశ్వాసం ఉంది, గుడ్నెస్ మంచితనం ఉంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంది అని చూసాం. మూడు ఉన్నాయి. ఆశా నిగ్రహం కూడా వీళ్ళకు ఉంది. అయితే వీళ్ళ బలహీనతలు దేన్ని రిసీవ్ చేస్తున్నాయంటే కైండ్నెస్, దయాలుత్వాన్ని రిసీవ్ చేస్తే దయ చూపించలేరు. మీక్నెస్, సాత్వికత్వం చూపించలేరు. దీర్ఘశాంతం కూడా కలిగి ఉండలేరు. ఎందుకంటే వీళ్ళకున్న బలహీనతలు కోపం కావచ్చు ఇవన్నీ. మూడోది వీళ్ళ లోపల దాగున్నాయి. ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తం చేయలేరు. సంతోషం ఉంటుంది లోపల, పీస్ ఉంటుంది, సమాధానం. ఈ మూడు లోపల ఉంటాయి, బయటికి కనిపించవు. ప్రేమ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు? లీడర్స్ ఎలా ఉంటారంటే ప్రేమ ఉన్నా లోపల దాచిపెట్టి బయటికి ఎలా ఉంటారు? గంభీరంగా అట్లా అన్నమాట, అట్లా ఉంటారు అనమాట. అవునా? ఉంటుంది కానీ అది బయటికి కనబడదు, చూపించలేరు. చూపిస్తే ఏమవుతుంది? వాళ్ళ టార్గెట్ మిస్ అవుతుంది అనే భయం ఉంటుంది. టార్గెట్ ఓరియంటెడ్ కాబట్టి అట్లా అంటే ఉంటాయి కానీ చూపించారు అట్లా అన్నమాట. మీక్నెస్, సాత్వికం ఉంటుంది కానీ చూపించారు. క్షమించాలి, సరే క్షమించాలి. జాయ్ ఉంటుంది కానీ నవ్వుతే సంతోషిస్తే లీనం తీసుకుంటున్న భయము ఉంటుంది. అందుకే నవ్వరు ఎక్కువగా. కోల్డ్ డ్రింక్స్ ఏంటంటే బయటకి ఎక్కువగా నవ్వరు. మూడోది ఏంటిది? సమాధానం ఉంటుంది. ఓకే. ఎందుకు? కోల్డ్ డ్రింక్లో ప్రేమ ఉంది కానీ పర్ఫార్మెన్స్ దానికి కప్పేస్తుంది. ప్రేమ ఉంది కానీ ఇప్పుడు కోల్డ్ డ్రింక్ ఏం చేయాలా? తన టాలెంట్ ఏంటో చూపించాలి. సో తను అనుకున్నది ఏంటిదో సాధించి తీరాలి. కాబట్టి ప్రేమ కనబడదు. సో అలాంటప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు, సాధించాలనుకుంటారు, అన్ని చేయాలనుకుంటారు. సో ఇవన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏమంటే వాళ్ళ దృష్టి అంతా కూడా నేను ఏదో సాధించి తీరాలి అనే దృష్టికోణం ఉంటుంది కాబట్టి ఇవి ఉన్నా కనబడవు. ఓకే. మెలన్కోలి, నేచురల్గా మెలన్కోలి ఏంటిది? విశ్వాసం ఉంది, మంచితనం ఉంది, గుడ్నెస్ ఉంది, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం ఉంది. అవునా? నేచురల్గా ఓకే. మంచి నమ్మకమైన వ్యక్తులు కూడా. అయితే వీళ్ళ బలహీనతను రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. మూడి అనేది ఏం చేస్తుంది? సంతోషాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. జాయిని ఉండదు. లేకపోతే రెండో ఇన్నర్ పీస్ ఉండదు. ఎప్పుడు టెన్షన్ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ కదా, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పీస్ తక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సో అలాగే దయ కూడా తక్కువనే. ఓకే. అయితే లోపల హిడన్గా దయబడే అంటే ప్రేమ ఉంటుంది కానీ ప్రేమను వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. లోపల ఉన్న ప్రేమను మాటల ద్వారా కానీ ఇంకో రకంగా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు లోపల ప్రేమను. మెలన్కోలిక్లో ఉండేటువంటి ప్రాబ్లం అంటే మూడు ఉంటాయి. లోపల ప్రేమ వచ్చి కావాల్సినంత ఉంటుంది కానీ దాన్ని బయటికి చూపించలేరు. ఓకే. మీక్నెస్, సాత్వికం కూడా కావాలి. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కూడా. అంటే వీళ్ళకు సడన్గా ప్రాబ్లం మీద ప్రాబ్లం 2-3 వస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఎవరన్నా అంటే ఏమన్నా కంటిన్యూగా 2-3 సార్లు ఏమన్నా ఎదురైతే తట్టుకోలేరు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి? లాంగ్ సఫరింగ్ అవసరము. బట్ లోపల ఉంటుంది కానీ ఓర్చుకుంటారు, భరిస్తారు, ఎన్నైనా భరించగలుగుతారు కానీ అది కనబడదు. మాటల ద్వారా మళ్ళీ మాటల్లోనో లేకపోతే ప్రవర్తనలోనో అది లేనట్టుగానే చూపించుకుంటారు అనమాట. ఉంటుంది లాంగ్ సఫరింగ్, ఓర్చుకుంటారు. సంవత్సరం తర్వాత అన్ని భరిస్తారు, ఓర్చుకుంటారు కానీ ప్రవర్తనలో మాటలు అది లేనట్టుగానే కనబడుతుంది అనమాట. అర్థమైంది కదా? ఎందుకంటే మెలంకోలీలో లోతైన ప్రేమ ఉంటుంది కానీ అది బయటికి రాదు. చాలా ప్రేమ ఉంటుంది మెలంకోలి కానీ బయటికి చూపించలేరు. మాటలు కూడా వ్యక్తం చేయలేరు. ఒకవేళ మెలంకోలి వైఫ్ హస్బెండ్ అయితే భార్యలకు భర్తలకు ప్రేమను మాటల్లో వ్యక్తము చేయలేరు. వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టమనో లేకపోతే అలా ఇలా అని ఏమి చెప్పలేరు.
నాలుగోది ప్లెగ్మాటిక్. నాలుగోది ఏంటి? ప్లెగ్ ప్లెగ్మాటిక్. నేషనల్గా ప్లెగ్మాటిక్లో ఏం చూస్తున్నాం? పీస్. చాలా సమాధానం, మంచిగా సమాధానం కలిగి ఉంటారు. దయాలుత్వం కలిగినటువంటి వ్యక్తులు. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కలరు, జీవితాంతం ఓర్చుకుంటూనే ఉంటారు, ఎవరిని ఏమన్నారు. సో వీళ్ళ బలహీనతలు రెసిస్ట్ చేస్తుంది ఏంటంటే ఫెయిత్ ఉండదు, విశ్వాసం సరిగా ఉండదు. వీళ్ళ బలహీనతలు ఏం చేస్తాయి అంటే ఈ ఫెయిత్ఫుల్ అంటే ఫెయిత్ అనేది విశ్వాసం లేకుండా చేస్తుంది. రెండోది సెల్ఫ్ కంట్రోల్ అస్సలు ఉండదు, ఆశా నిగ్రహం కూడా ఉండదు. మూడోది మంచితనం కూడా వీళ్ళకు ఉండదు. ఎందుకంటే బలహీనతలు ఈ మూడింటిని రెసిస్ట్ చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. హిడెన్ ఏముంది? లోపల ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, లోపలనే ఉంటుంది. మీక్నెస్, సాత్వికంలో మంచి సాత్వికం లేదు. ప్లెగ్మెంట్లో అంటే ప్లెగ్మాటిక్ మంచి సాత్వికత్వం ఉంటుంది. ఎందుకంటే ప్లెగ్మాటిక్లో ప్రేమ ఉంటుంది కానీ ఏముండదు, నిర్ణయాలు ఏమి ఉండవు. నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఇవి కనిపించవు అనమాట. రైట్ టైంలో ఇవి వ్యక్తము కావు. ఇది అనమాట. సో ఈ 4 పర్సనాలిటీని మనం ఇలా చూడవచ్చు. ఒకవేళ ఈ 4 పర్సనాలిటీలో మేజర్ బలహీనతలు, ఒక 4 బలహీనతలు మాట్లాడుకోవాలంటే సింపుల్గా ఒక్కొక్క బలహీనత అన్నిటికంటే ఎక్కువ ప్రభావితం చేసేది ఏంటిది అని మనం చూసినప్పుడు ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఎలా? శాంగన్లో కొంచెం లస్ట్ ఎక్కువ ఉంటుంది, కామం ఎక్కువగా ఉంటుంది. ఓకే. కోల్రిక్లో కోపం ఎక్కువ ఉంటుంది. కోల్రిక్లో ఏముంటుంది? కోపం ఎక్కువగా ఉంటుంది, అన్నిటికంటే కోపం ఎక్కువ ఉంటుంది. మెలంకోలీలో ఏది ఎక్కువ ఉంటుంది అంటే అనుమానం ఎక్కువ ఉంటుంది. మెలంకోలీలో ఏముంటుంది? అనుమానం ఎక్కువ ఉంటుంది. ప్లెగ్మాటిక్లో ఏముంటుంది అంటే అస్థిరత్వం ఎక్కువ ఉంటుంది, స్టేబుల్గా ఉండలేరు, అస్థిరంగా ఉంటారు. అస్థిరత్వం వాళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పర్సనాలిటీలో మళ్ళీ ఇవి 4 మేజర్ వీక్నెసెస్ అనమాట. సో చివరి బైబిల్ సత్యం ఏంటి అని అంటే ఆత్మఫలం. ఆత్మఫలం అనేది నీ పర్సనాలిటీని చేయడానికి కాదు, నీ పర్సనాలిటీని శాసించడానికి. ఆత్మఫలం ఏం చేస్తుంది అంటే నీలో రూల్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేయాలని? రూల్ చేయడం. నీ బలహీనతలను చేయడానికి కాదు, బలహీనతలను ఏం చేయాలా? నీ పర్సనాలిటీ మొత్తం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని దాన్ని రూల్ చేయాలి. ఓకే. అందుకే గలతీ 5:15 ఏమన్నాడు? ఆత్మ శరీరం ఆత్మకు ఏం చేస్తుందంటే విరోధంగా పోరాటం చేస్తుంది. అది విరోధంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. అవునా? అర్థమవుతుందా అండి? సో శరీరం ఏమవుతుంది అంటే ఆత్మకు విరోధంగా ఆశపడుతుంది. నిజమైన ఆత్మీయ ఎదుగుదల అంటే నీ నేచర్ని పెంచడం కాదు. ఏదైతే నీ ఆత్మఫలానికి వ్యతిరేకిస్తున్నాయో వాటిని తీసుకొచ్చి ఏం చేయాలా? పరిశుద్ధాత్మకు లొంగేలా చేయాలి. అది ఆత్మీయ ఎదుగుదల అంటే నీ నేషనల్ పెంచడం కాదు. నేషనల్కు 3 ఉన్నాయి, అవి పెంచడం కాదు. ఏవైతే మిగతా వాటిని పనిచేయకుండా నీ బలహీనతలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మతో దేవునికి ఏం చేయాలా? లొంగిపోయేలా చేయడం, లోబరచడం అన్నమాట. అందుకే అంటాడు, ఎవడైనా శరీరానుసారంగా ప్రవర్తించిన చావాల్సిన వాడై ఉండను కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపినడలా వాడు జీవిస్తాడు. అందుకే బలహీనతలను చేసుకోకూడదు. బలహీనతలు ఏం చేయాలా? ఆత్మదేవునికి అప్పగించి వాటిని ఓవర్కమ్ చేయాలి పూర్తిగా. అవునా? బలహీనతలు మనం చాలాసార్లు ఏం చేస్తాం? మేకప్ వేసుకుంటాం అనమాట. పర్లేదులే, ఎవరికి లేవండి, నాకు ఒకటి ఉంటే తప్ప. కాబట్టి ఎవరి బలహీనతలు వాళ్ళు ఏం చేయాలా? కప్పుచ్చుకోవాలి, కొంత పాలిష్ చేసుకోవాలి, మెరిసేటట్టు, బయటికి మంచిగా అనిపిస్తే. అదే తప్పు. మనం దానికోసం చేయట్లేదు. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇదంతా లొంగేలా చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలా? లొంగిపోయేలా చేసుకోవాలి. అర్థమవుతుందా? సమ్మర్ చెప్తున్నాను నేను 5th లెసన్లో సింపుల్గా 4 టెంపర్మెంట్స్ మనం ఒకటి చూద్దాం. మళ్ళీ శాంగున్కున్న బలం ఏంటి తెలుసా? గాడ్ గివెన్ స్ట్రెంత్ అంటాం దీన్ని. ఏమంటారు? దేవుడిచ్చిన బలం ఏంటి తెలుసా? పీపుల్ కనెక్షన్, అంటే ప్రజలతో మంచి కమ్యూనికేషన్, మంచిగా స్నేహభావం ఉండటం. జాయ్, సంతోషం. ఓకే. కమ్యూనికేషన్, మంచిగా కమ్యూనికేట్ చేస్తారు, అందరితో కలిసిపోతారు, మాట్లాడతారు. అవునా? ఇప్పుడు మెలంకోలికి ఏం చేస్తారు? నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు. కోల్రికి ఏం చేస్తాడు? అవసరం ఉంటేనే మాట్లాడతాడు, ఎందుకంటే టార్గెట్ అండి, ఆయనకు అవసరం ఉంటేనే మాట్లాడతాడు. మెలంకోలికి నచ్చితేనే మాట్లాడతాడు. ఫ్లెగ్మాటిక్ పరిస్థితులను బట్టి ఉంటాడు. కానీ శాంగన్
ఎవరితోనైనా కలిసిపోతాడు అనమాట. అది వాళ్ళ స్ట్రెంత్, కమ్యూనికేషన్ చేస్తారు. మెయిన్ డేంజర్ ఏం తెలుసా? శాంగ్యంలో ఉన్నటువంటి ప్రమాదకరమైన ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటి అని అంటే క్రేవ్స్ అటెన్షన్ అనమాట. అందరి అటెన్షన్ సీక్ చేయాలని చూస్తారు. అందరు వాళ్ళ వైపే తిరగాల, అందరు వాళ్ళ వైపు అట్రాక్ట్ అవ్వాలా, అది ఉంటుంది కొద్దిగా. అందరు నన్నే చూడాలి, మా వైపే అట్రాక్ట్ చేయాలి, అటెన్షన్ సీక్ చేస్తారు. అలాగే చూసాం సాంగన్స్ ఎమోషనల్ భావోద్రేకాలు కలిగిన వ్యక్తులు, అలాగే అన్స్టేబుల్, పనులు కొన్ని విషయాలు స్థిరంగా ఉండరు. సో వాట్ గాడ్ వాంట్స్, వీళ్ళ నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం వీళ్ళకి ఎక్కువగా అవసరం. ఆశా నిగ్రహం అవసరం. ఈవెన్ లస్ట్ని జయించాలన్నా, ఇతర బలహీనతలు జయించాలన్నా వీళ్ళకి ఏం కావాలా? సెల్ఫ్ కంట్రోల్ కావాలా. రెండో టెంపర్మెంట్ కోలరిక్. కోలరిక్లో గాడ్ గివెన్ స్ట్రెంత్ ఏంటంటే లీడర్షిప్, నాయకత్వం, నడిపింపు, మంచిగా డ్రైవ్ చేయగలుగుతారు, అంటే నడిపించగలుగుతారు ప్రజల్ని. మూడోది విజన్, మంచి దర్శనం కలిగినటువంటి వ్యక్తులు, ఫ్యూచరిస్టిక్గా ఉండే అనే మంచి దర్శనం కలిగినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళకున్న ప్రమాదం ఏంటంటే, మెయిన్ డేంజర్ ఏంటంటే కోలరిక్లో ప్రైడ్, గర్వం ఎక్కువ వీళ్ళకి. అందుకే వీళ్ళు చూడండి, వీళ్ళు అస్సలు దగ్గరు. నేనే తెలుసా, ఇవన్నీ నేను చేసింది నేనే, గర్వం ఎక్కువ ఉంటుంది అనమాట, ప్రైడ్ ఎక్కువ ఉంటుంది. రెండోది కోపం ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటిది? డామినియన్, అంటే నియంత్రణ ఎక్కువ ఉంటుంది, కంట్రోలింగ్, అధికారాన్ని ప్రదర్శిస్తారనమాట, కమాండింగ్ చేస్తారు, ఆర్డర్ ఇస్తారనమాట. పిల్లలకైనా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, తల్లిదండ్రులకైనా ఆర్డర్ ఇస్తారు, భార్యకైనా ఆర్డర్ వేస్తారు. ఓకే. వాట్ గాడ్ వాంట్స్, హ్యూమిలిటీ. కోలిక్ నుంచి దేవుడు కోరుకున్నది ఏంటిది? హ్యూమిలిటీ, తగ్గింపు, వినయం కోరుకుంటాడు. చాలా తక్కువ వీళ్ళ దగ్గర వినయం ఉండదు అసలు. అందుకే దేవుడు కోలిక్ దగ్గర వస్తే ఏమంటాడు? నాకు అరే వినయం కావాలంటాడు. వినయం ఉండదు వాళ్ళకి, తగ్గరనమాట, అస్సలు తగ్గింపు అసలు ఉండదు. ఓకే. టెంపర్మెంట్ 3 మెలంకోలీ. గాడ్ గివెన్ స్ట్రెంత్ ఏంటంటే క్రమం, మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఆర్డర్లో ఉంటారు, డెప్త్ ఉంటుంది, చాలా లోతైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. మూడోది క్వాలిటీ, నాణ్యతకు బాగా చాలా ప్రాధాన్యత ఇస్తారు, క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే మెలంకోలిక్లో ప్రమాదం ఏంటి అంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, విమర్శనాత్మకమైన ధోరణి ఎక్కువగా ఉంటుంది. మూడోది పెసిమిస్టిక్, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. మూడోది భయం, ఫియర్ ఎక్కువ ఉంటుంది, భయం కూడా ఉంటుంది అనమాట. అంత ఈజీ కాదు ఫ్లెగ్మాటిక్ అంటే మెలంకోలీ అది కావడం అంత ఈజీ కాదు. మరి దేవుడు విలంచిల్ గాడ్ వాంట్స్ అని అంటే కొంచెం ఈ భయాలు ఇవన్నీ పోవాలంటే దేవుని మీద ఫెయిత్ కావాలి వీళ్ళకు, దేవుడు ఎక్కువగా విశ్వాసము. యాక్చువల్లీ ఇక్కడ మిస్టేక్ అయింది ఏదో, సారీ, క్షమించాలి. యాక్చువల్లీ గాడ్ వాంట్స్ ఏంటంటే జాయ్, ఫెయిత్ కాదు, క్షమించాలి. ఏం కావాలా? జాయ్. వీళ్ళకి ఏముండదు? సంతోషం ఉండరు అస్సలు. అస్సలు సంతోషంగా ఉండరు, ఎన్ని ఇచ్చినా సంతోషంగా ఉండదు, తృప్తి ఉండదు, జాయ్ కావాలా. నాలుగోది ఫ్లెగ్మాటిక్, మనందరూ తెలుసు, గాడ్ గివెన్ స్ట్రెంత్. దేవుడు ఇచ్చిన బలాలు ఏంటి? పీస్, మంచి సమాధానం ఉంటుంది, పేషెన్స్, మంచిగా సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది, లోయాలిటీ, మంచి నిజాయితీ, యథార్థత కలిగినటువంటి వ్యక్తులు. అయితే మెయిన్ డేంజర్ ఏంటంటే వీళ్ళు సోమరిపోతులు అనమాట, లేజినెస్, పాసివిటీ అనమాట. ఈజీగా అదైపోతారు అనమాట, నిష్క్రియంగా ఉంటారు, అంటే ఫలాలు లేకుండా ఉంటారు. లేజినెస్ వీళ్ళని డామినేట్ చేస్తుంది. అయితే వీళ్ళ నుండి గాడ్ వాంట్స్ ఏంటిదంటే డిసిప్లిన్, క్రమశిక్షణ కోరుకుంటాడు. వీళ్ళ నుంచి ఏం కావాలా? క్రమశిక్షణ కావాలి వీళ్ళకి. అర్థమైంది కదా? సింగిల్ లైన్లో చెప్పాలంటే శాంగన్కి ఏం కావాలా? సెల్ఫ్ కంట్రోల్ కావాలి, అవునా? మెలంకోలీ కావాలంటే ఏంటిది? కొంచెం హోప్, నిరీక్షణ కావాలి, ఫెయిత్ కావాలా. కోల్డ్రిక్ అంటే హ్యూమిడిటీ కూడా కావాలి. కోల్డ్రిక్ నీడ్స్ ఏంటి? సబ్మిషన్. సారీ, మెలంకోలికి ఏం కావాలి? నిరీక్షణ కావాలి, జాయ్ కావాలి, హోప్ అండ్ జాయ్. మెలంకోలికి ఏం కావాలా? సారీ, కోల్డ్రిక్ ఏం కావాలంటే సబ్మిషన్. ఇలా నేను మిస్ అయినాయా? ఒక నిమిషం, ఆర్డర్ మిస్ అయింది నా దగ్గర. శాంగున్ సెల్ఫ్ కంట్రోల్.
మెలంకోలి ఏమో జాయ్, ఫ్లెగ్మాటిక్ ఏమో డిసిప్లిన్. ఫ్లెగ్మాటిక్ డిసిప్లిన్ కావాలి. ఈవెన్ డిసిప్లిన్ కావాలి, మూమెంట్ కదలిక కావాలి, వాళ్ళకి కదలరు అనమాట. నిత్యము కదలని సియోను కొండలాగా ఉంటే అంత కష్టం, కదలాలన్నమాట. వాళ్ళకి మూమెంట్ అంటే ఇన్స్పిరేషను, మోటివేషన్ చాలా అవసరం. చెప్పినా తీసుకోరు, అదొక ప్రాబ్లం. ఓకే, అయితే ఇది కొంత మీకు అవసరం లేదు, బట్ నేను చెప్పడానికి కొన్ని విషయాలు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అని అంటే, శాంగున్ పురుషులారా, ఒకవేళ మీరు శాంగున్ పర్సనాలిటీ అయింది అనుకోండి, మీరు శాంగున్ పర్సనాలిటీ అయితే మీరు మంచి సువార్థికులుగా ఉండగలుగుతారు. ఏం పని చేయగలుగుతారు? శాంగున్ పర్సనాలిటీ పొరపాటున కూడా పాస్టల్ మినిస్ట్రీ, ఇతర మినిస్ట్రీలోకి, లీడర్ టీచింగ్ మినిస్ట్రీలోకి రాకపోవడం మంచిది. శాంగున్కి ఎక్కువగా అంటే వస్తే దేవుడు అని వాళ్ళకి ఏదైతే పర్వాలేదు. శాంగున్ ఎక్కువగా ఇవాంజలిజం, మంచిగా ప్రజలతో కమ్యూనికేషన్ ఉంటుంది, అందరితో స్నేహభావం ఉంటుంది, అందరితో కలిసిపోతారు, మింగిల్ అవుతారు. కాబట్టి ఏం కావచ్చు, వీళ్ళు సువార్తకి చాలా అద్భుతంగా పనిచేయగలుగుతారు. రెండోది హోస్టింగ్, అంటే ప్రజల్ని, అంటే గ్యాదరర్స్, వీళ్ళు మంచి ప్రజల గ్యాదరర్స్. వీళ్ళు ప్రజల్ని మంచిగా సమకూర్చి మంచిగా మీటింగులు పెట్టడము, యూత్ కాన్ఫరెన్స్లు నిర్వహించడం, ఇలాంటి మంచిగా చేయొచ్చు. ఇది శాంగునికి ఉన్న బలం. కాబట్టి ఈయన ఈ పని చేయగలుగుతాడు. మెలంకోలి ఏంటి అని అంటే, సరే శాంగున్ తర్వాత మనం కోల్రిక్ చూద్దాం. కోల్రిక్ ఏంటంటే లీడర్షిప్, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి కాబట్టి లీడర్షిప్, ప్రాజెక్ట్స్, మిషన్స్, ఇలాంటి పని మీద చేయాలి. మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేయాలంటే అలా ఈయన ముందు నడిపించగలుగుతారు. కాబట్టి కోల్రిక్ ఇలాంటి పనులు చేయొచ్చు. మెలంకోలి ఏంటంటే టీచింగ్, ప్లానింగ్, రీసెర్చ్. సో వీళ్ళు మంచి అనలైజర్స్, థింకర్స్ కాబట్టి వీళ్ళు మంచిగా టీచింగ్ చేయడము, బోధించడము, మంచిగా ప్లానింగ్, ఎక్కడ ఏంటి ప్లానింగ్ చేయడంలో వీళ్ళు మంచి అది. సో అలాగే రీసెర్చ్ చేయడంలో కూడా వీళ్ళు దిట్టలు కాబట్టి ఈ పనులు చేస్తే వీళ్ళు సక్సెస్, అంటే ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సక్సెస్ కాదు, ఫ్రూట్ఫుల్. ఫ్లెగ్మాటిక్ ఏంటంటే కౌన్సిలింగ్, కేరు, సపోర్టు, ఇతరుల పట్ల శ్రద్ధ తీసుకోవడం, చిన్న చిన్నగా కౌన్సిలింగ్ చేయడము, సపోర్ట్ చేయగలిగితే ఈ ఫీల్డ్లో వీళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉంటారు ఈ పరిచర్యలు చేస్తే. చర్చ్ అప్లికేషన్ తీసుకొస్తున్నాం మన సంఘంలో. ఏదైనా కూడా మీరు విశ్వాసులుగా స్థానిక సంఘంలో నువ్వు ఫ్లెగ్మాట్ అయితే కౌన్సిలింగ్ మీద, కేర్ మీద ఎవరైనా పనిచేస్తే నువ్వు సపోర్ట్గా నిలబడడానికి ప్రయత్నము చేయాలి. అది సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది. మెలంకోలి అయితే టీచింగ్ చేయాలా, ప్లానింగ్, రీసెర్చ్ మీద ఫోకస్ చేయాలి. కోల్రిక్ అయితే లీడర్షిప్, ప్రాజెక్ట్స్, మిషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని నాయకత్వ సంబంధమైన విషయాలు తీసుకోవాలి. శాంగున్ ఏంటంటే ఇవాంజలిజం, హోస్టింగ్, యూత్ కాన్ఫరెన్సెస్, ఇలాంటివి చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే ఏమైతుంది అంటే మనము మంచిగా సంఘానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి చాలా చర్చిల్లో మన సమస్య పాపం కాదండి. మన సమస్య పాపము, బలహీనత కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని తప్పు స్థానంలో పెట్టడమే. అర్థమవుతుందా? అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెగ్మాటిని తీసుకొచ్చి బైబిల్ టీచర్ చేసినాం అనుకో, రాంగ్ ప్లేస్లో ఉంటాడు కాబట్టి ఆత్మ ఫలభరితము, ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం చూడడం. శాంగున్ ఇలా ఇంకో లీడర్షిప్లో పెట్టినాం అనుకో, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే శాంగున్ ప్రజలు గ్యాదర్ చేయగలుగుతారు, మీటింగ్లు అరేంజ్ చేయగలుగుతారు, స్వార్థ చేయగలుగుతారు. కాబట్టి అది ఆయనకు సూట్ అవుతుంది. వేరే ఏరియాలకు వస్తే ఏమవుతుంది, అంత ఫలభరితంగా ఉండదు. అందుకే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మన వ్యక్తిత్వాన్ని ఏ ఏ పనిలో పెడితే మనం చేయగలుగుతాం అక్కడే పెట్టాలి. చేయలేని పనులు ఎప్పటికీ చేయకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఎవరికి తప్పు వ్యక్తిత్వం ఇవ్వలేదు, మనమే తప్పు వేదిక ఇచ్చుకుంటాం. కొన్నిసార్లు మనం ఎందుకు ఫలభరితంగా ఉంటాం అంటే వేదిక తప్పు అయితే సమస్యలు వస్తాయి. అవునా? వేదిక తప్పు అయితే, అవునా? మనకు చేయరాని పని చేస్తే ఏమవుతామండి? రిజల్ట్ బాగుంటుందా? మంచిగా ఎలా ఉంటుంది? బాగుండదు. మనం చేయకూడని పని ఎప్పుడు చేయకూడదు. మన పర్సనాలిటీకి భిన్నమైన పనులు చేయకూడదు. అయితే మన పర్సనాలిటీ దగ్గర పని చేసుకోవాలి. అలాగే దేవుడు మనకి ఏ పర్సనాలిటీ అయితే పెట్టాడు, ప్రతి ఒక్కరికి యూనిక్ పర్సనాలిటీ అంటది బైబిల్. అంటే ప్రతి వ్యక్తిని దేవుడు భిన్నంగా సృష్టించాడు. నీకు ఏదైతే ఇచ్చాడో అదే చేయాలి, లేనిది చేయకూడదు. అర్థమైందండి? ఓకే, సో ఇది అనమాట. ఎంతమందికి అర్థమైంది? నిద్ర వస్తుంది, ఆల్రెడీ నిద్రపోతుంది, నిద్రమంతులుగా అనిపిస్తూ ఉన్నాయి కొంచెం. సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం. మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది.
ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. చిన్న టీ బ్రేక్ తీసుకుందాం, కొంచెం మనల్ని మనం ఉత్సాహపరచుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.